వలియూర్ కున్ను అనే గ్రామంలో దాము అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంతో కష్టపడి పనిచేసే చాలా మంచి వ్యక్తి. దాము ఆయన భార్య ఇంకా ఇద్దరు చిన్న పిల్లలతో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. దాము ఇంకా తన కుటుంబం తన ఇంటికి పక్కనే ఉన్న ఒక చిన్న స్థలంలో కూరగాయల్ని పండించి వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవారు. దాము ఇంకా తన కుటుంబం కూరగాయల్ని పండిస్తూ ఎంతో సంతోషంగా గడపడాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉండేది. నాన్న, నేను బెండకాయని విరగొడుతున్నా. మీకోసం సొరకాయలు తీసుకొచ్చాను నాన్న. అరే, ఈ పొట్లకాయ ఇంకా సరిగ్గా పెరగలేదు. వీటిని వచ్చే వారం కోద్దాం. పిల్లలు జాగ్రత్త, కింద పడకుండా ఆడుకోండి. కాకరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, అరటికాయలు, గుమ్మడికాయలు, బెండకాయలు. టెంకాయ, మామిడికాయ, నిమ్మకాయలున్నాయి, రండి తీసుకోండి. నాన్న, నేను మీకు చెప్పిన పుస్తకాన్ని కొనుక్కురావడం మర్చిపోకండి. నాన్న, నాకు కలర్ పెన్సిల్ కావాలి. సరే, మర్చిపోకుండా అన్నిటినీ తీసుకొస్తాను, సరేనా? టాటా. అరే, నీకేమైంది? భయపడకు, సరేనా? వచ్చి తీసుకెళ్ళు. ఆలస్యం చెయ్యకుండా దాము కూరగాయల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. దాము పండించిన కూరగాయల్ని ఎప్పుడూ ఒక కొట్లో అమ్ముతూ ఉండేవాడు. రాదాము, ఎలాగున్నావు? నేను చాలా బాగున్నానన్నా. నాకొచ్చే కస్టమర్స్ అందరూ నువ్వు తీసుకొచ్చే ఈ కాయగూరల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇది బాగుందని కూడా చెప్తున్నారు, తెలుసా? అన్నా, నా పొలంలో నేనెప్పుడు రసాయనాలను ఉపయోగించకుండా కూరగాయల్ని పండిస్తున్నాను. వాటికి బదులుగా ప్రకృతి ఎరువుల్నే వాడుతున్నాను. ఏదేమైనా దాము, నీ కాయగూరల వల్ల నా వ్యాపారం కూడా బాగా పెరిగింది. మనం మంచి వస్తువుల్ని అమ్మితే ప్రజలు కూడా వచ్చి కొనుక్కుంటారు కదా. అవునవును. మార్కెట్కి వెళ్ళడానికి ఇంటికి ఇంకా గ్రామానికి మధ్య ఉన్న అడవి మార్గం చాలా ప్రమాదకరంగా ఉండేది. కానీ చాలా రోజులుగా ఈ దారి గుండా వెళ్లే వాళ్ళకి ఇంకా దాముకి కూడా ఈ దారి గురించి బాగా తెలుసు. అరే, ఈ ఏనుగు దారి మధ్యలో నిలబడి ఏం చేస్తుందో తెలియట్లేదే. అయ్య బాబోయ్, అది నా బండి దగ్గరకే వస్తోంది. అరే, ఇదేంటి? ఏనుగు కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి. సరే, ఏంటోలే, ఏదేమైనా నేను వెళ్ళి చూస్తాను.
ఇక్కడేదో తప్పు జరిగినట్టు నాకు అనిపిస్తోంది. అది తనకి సహాయం చేయడానికి నన్ను పిలుస్తున్నట్టు ఉంది. హా, ఏంటో తెలియట్లేదు. ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. అరే, ఈ ఏనుగు నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది? అయ్య బాబోయ్, ఇంత పెద్ద గోతిలో ఈ చిన్న ఏనుగు ఎలా పడింది? ఈ దారుణమైన పనిని ఎవరు చేసుంటారు? అది సరేలే, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావో బాగానే అర్థమైంది. నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెంటనే వస్తాను. దాము చాలా త్వరగా ఆ ఏనుగు పిల్లని కాపాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ ని తీసుకొని అక్కడికి వచ్చాడు. నువ్వేం దిగులు పడకు, మేం ఖచ్చితంగా నీ బిడ్డను కాపాడతాము. లాగండి. దాము, ఈ ప్రపంచానికి పనిని నచ్చినట్టు చేసే నీలాంటి ఒకడే కావాలి. మనం చేసే ఒక్కొక్క విషయం మిగతా వాళ్ళకి ఉపయోగంగా ఉండాలి. ఒక చిన్న ఎలుక ఒక నది ఒడ్డున రాయి మీద చాలా విచారంగా కూర్చొని ఉంది. పాపం ఎలుక, అతను చాలా బాధపడుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఒక కుందేలు వచ్చి ఎలుక వైపు చూస్తుంది. ఎలుక ఇంత విచారంగా ఉండడం చూసి అది ఎలుక దగ్గరికి వస్తుంది. అరే, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? ఇంతకు ముందు నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. నువ్వు వేరే అడవి నుంచి ఇటు వచ్చావా? లేదు, నా ఇల్లు నదికి అటువైపున ఉంది. ఆహా, మరి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అడవిలో ఉన్న వాళ్ళు నన్ను ఇద్దరు వదిలేశారు. అయ్యో, మరి పురేలా? నాకు తెలియదు. నేను మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నల్ని చూడాలి. అరే, ఆలస్యం ఎందుకో, వెళ్ళు త్వరగా. అదే కుందేలా, నాకు ఈత కొట్టడం రాదు. నువ్వు నన్ను తీసుకెళ్తావా? అరే, నేను కూడా నీలాగే, నాకు ఈత కొట్టడం రాదు. ప్లీజ్, నాకు ఏదైనా హెల్ప్ చేయి. సరే, నువ్వు చింతించకు, ఏదో ఒక రూట్ అయితే చూద్దాం. ఇంతకు నీ పేరేంటి? కృంజన్. ఈ విధంగా కుంజన్ ఎలుక ఇంకా కుందేలు కలిసి నది ఒడ్డు నుంచి దట్టమైన అడవి లోపలికి వెళ్లారు. నేను నీకు ప్రేన్ పక్షిని పరిచయం చేస్తాను. అది నిన్ను నది దాటడానికి ఏమైనా సహాయం చేస్తుందేమో అడుగుదాం. ఆ తర్వాత చాలా ఆశతో వారు ఆ పక్షిని కలవడానికి వెళ్లారు. అవును కప్పన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. ఒకసారి నేను ఒక ఏనుగుని నా వీపు పైన పెట్టుకుని ఎగురుతూ ఉన్నాను. నాతో కామెడీ చేస్తున్నారా? ఇద్దరికి పొడి చేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అరే, హలో చింకా. ఏంటి విషయం? నీ దగ్గరికి నేను ఒక సహాయం కోసం వచ్చాను.
నేను నీకు సాయం చేయలేను. అర్థమైందా? చేయలేను. వెళ్ళి ఇక్కడి నుంచి. అరే చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ అలా అనకు. నేను ఏదైనా చెప్తాను, నా ఇష్టం అది. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా పొడవాటి ముక్కు చూడండి. కుందేలు ఇంకా కుంజనెలుకకి కోపంగా ఉన్న చింకా పక్షి నుండి ఎటువంటి సహాయం దొరక్కపోయేసరికి వారు అలాగే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వేమీ భయపడకు, తొందరపడకు కూడా. మనకు ఏదో ఒక దారైతే దొరుకుతుంది. అలా కుందేలు ఇంకా ఎలుక నడుచుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే ఇక్రు అనే తాబేలు నదిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. అదిగో అక్కడ చూడు, అది తాబేలు కదా. అయితే ఓహో, కుందేలు మిత్రమా, నువ్విక్కడా? ఏ పని మీద వచ్చావేంటి? ఏం చెప్పనిత్రు, నా స్నేహితుణ్ణి నది ఎలా దాటించాలా అని ఆలోచిస్తున్నా. ఓహో, దాంట్లో ఆలోచించడానికేముంది? నా మీద కూర్చుంటే నేను తీసుకెళ్తా. జాగ్రత్తగా కూర్చో, నదిలో ప్రమాదకరమైన ముసలి ఉంది. అరే, నువ్వెందుకు అలా చెబుతున్నావు? నా మీద నమ్మకం లేదా ఏంటి? అలా ఏం కాదు, ఒకవేళ ముసలి వస్తే అప్పుడెలా? ప్లీజ్ అలా అనకు కుందేలా, నేను వెళ్ళాలి. మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు తెలుసు మిత్రమా, కానీ తొందరపడకు. ఇంకొక దారిని వెతుకుదాం. వైటు, ఏం అవసరం లేదు, నేను ఇతనితోనే వెళ్తాను. నువ్వు కంగారు పడకు కుందేలా, నేను ఎటువంటి సమస్య రాకుండా ఈ ఎలుకను అటువైపు చేరుస్తాను. తాబేలు పైన నది దాటడం ఎలుకకు చాలా సరదాగా ఉంది. ఇంకా తను ఇంటికి వెళ్తున్నానని చాలా సంతోషంగా కూడా ఉంది. నదిలో వికసించిన తామర పువ్వులపై చాలా సీతాకోక చిలుకలు ఇంకా తేనెటీగలు ఉన్నాయి. అలా వారిద్దరూ సగం దూరం నడిచాక తాబేలు ముందుకు ముసలి వస్తుంది. అది చూసి వారిద్దరూ చాలా భయపడ్డారు. అదే ముసలి. ఎలుక మిత్రమా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? త్వరగా పడా, లేకపోతే అది మనల్ని తినేస్తుంది. నా నుంచి పారిపోవడానికి మీకు ఎంత ధైర్యం రా? ముసలి గారు, మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని పోనివ్వండి. అరే, నేను మిమ్మల్ని వదిలేస్తాను. నేను మీకు అటువైపు ఒడ్డున చేరుస్తాను. మీరు అప్పటి వరకు ఇక్కడే ఆగండి. వసంతి గారు, నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలేయండి. నా ముందుకి ఎవరు వస్తే వారి ప్రాణాలు పోతాయి. పాపం ఎలుక, దానికిప్పుడు నేను ఎలా సహాయం చెయ్యాలి? ఇదిగో తాబేలు, మనం దొంగ పోలీస్ ఆడుకుందాం, ఏమంటావ్? సరే, అయితే నేను పోలీస్, మీరు దూరంగా పారిపోండి. ఒకవేళ నేను మిమ్మల్ని పట్టుకుంటే నేను మిమ్మల్ని తినేస్తాను. అదే సమయంలో సీతాకోకచిలుక నది ఒడ్డుకు వచ్చి కుందేలుకు అక్కడ జరిగిన విషయమంతా చెప్పింది. అదంతా తెలుసుకున్న కుందేలు మళ్ళీ సీతాకోకచిలుకతో కలిసి చింకన్ని సహాయం అడగడానికి ఇద్దరూ బయలుదేరారు. మనకు చింకు సహాయం చేస్తాడే పిప్లే? చేస్తాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు కుందేలా. చింతన్, బహుశా తను ఆ నది ఒడ్డున ఉంటాలనుకుంటాను. హాయ్ చింకు అన్నయ్య. అరే ఎవరు? ఏం కావాలి మీకు? నువ్వు గనక సహాయం కోసం వస్తే నేను ఆ సహాయం చేయలేను. లేదన్నయ్య, అది కాదు. అయితే ఏంటి? నదిలో ఉందే ముసలి, అది తనకంటే వేగంగా నదిని ఎవ్వరూ దాటలేరని చెబుతోంది. తెలివి తక్కువది. ఏంటి? ఏం చెప్తున్నాడు? ఇంత అహంకారమా? ఆహా, ఇదా దీని ఐడియా? హా చింకన్, అది సవాల్ చేసింది తనకంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరూ లేరని. నేను చెప్పాను చింకన్ తన వీపు మీద ఏనుగునే మోసింది అని. నువ్వేదైతే చెప్పావో అంతా నిజమే కుందేలు. ఎంతైనా నేను గ్రేట్ కదా. అవునన్నయ్య, అందుకే మేం కూడా ముసలికి ఒక సవాలు విసిరాము. తాబేలుపై ఒక ఎలుకను కూర్చోబెట్టి తన దగ్గరికి పంపాము. అయితే మీరు చెప్పండి, ఇంతకు నేనేం చెయ్యాలి? ఎక్కువేమీ లేదు, నువ్వు ఆ ఎలుకను తీసుకొని నది దాటించి మరి ఇక్కడికి రావాలి. అవునా? ఇంతే చేయాలా? ఇది చాలా సులభమైన పని. నువ్వు చూస్తూ ఉండు, చేసేస్తాను. పద, బయలుదేరదాం.
చింకంతో పాటు సీతాకోకచిలుక ఇంకా కుందేలు నడిచాయి. ఆలోపు ఇక్కడ నదిలో ఒరే తాబేలు, నువ్వు చెట్ల చాటును దాక్కుని వెళ్తున్నావా? అలా తిరిగితే నా కళ్ళు తిరుగుతాయి. అందుకే మమ్మల్ని వదిలేయచ్చు కదా. అవును, ఇలాగే చేయాలి. మీరు పని చేయండి, చెట్ల చుట్టే తిరుగుతూ ఉండండి. హో, మనం కుందేలు మాట వినాల్సి ఉండే. ఎందుకు ఇలా చేశాము? అవును, నువ్వు నిజంగానే నిజం చెప్పావు. మనం కుందేలు మాట వినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. ఒక చిన్నపాటి మొసలి జింకన్కి సవాలు విసురుతాడా? ఇక చూడు, నిన్ను కాపాడాను. ఈ విధంగా ఎలుక తన గ్రామానికి చేరి తన తల్లిదండ్రులను కలిసి చాలా సంతోషపడుతుంది. ఆలోచించకుండా నీటిలోకి దూకి రిస్క్ తీసుకున్నందుకు తాబేలు తన మనసులో చాలా బాధపడుతుంది. సీతాకోకచిలుక తెలివికి కుందేలు ప్రశంసిస్తుంది. ఇంకా చింకు పక్షి ఎలుకను కాపాడి అడవికి స్టార్ అయిపోయింది. దూరంగా ఒక అడవిలో ఒక రాయి దగ్గర సింధూర చెట్టు కింద ఒక గుహలో పాచో అనే ఎలుక ఉండేది. తనకు సినిమాల్లో పాట పాడాలనే కోరిక చాలా ఉండేది. దానికోసం అది రాత్రింబవళ్ళు బాగా కష్టపడేది. అది సినిమాల్లో పాడటానికి వచ్చే ఒక్క ఆడిషన్ని కూడా మిస్ కాకుండా ఉండేది. ఇంకా దాన్ని ప్రోత్సహించడానికి తన స్నేహితులైన పారు అనే తాబేలు, చీకు అనే కప్ప ఉండేది. ఆడిషన్లో ఒకరోజు ఘోరంగా విఫలమై వారు తిరిగి వస్తూ ఉన్నారు. నాకు తెలుసు ఆడిషన్ ఇలా అవుతుందని. ఎలా? ఇక నా వల్ల కాదమ్మా. మనం ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినా తిట్టడమో లేక కొట్టడమో జరుగుతోంది. ఇది సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇక నువ్వు ఆడిషన్స్ లో సెలెక్ట్ కావేమో. నాకనిపిస్తోంది అతను ఎలాంటి భయము లేకుండా ఆడిషన్స్ కి వెళ్తున్నాడు. మనం అతనికి మద్దతైతే ఇవ్వాలి కదా. నువ్వు కావాలంటే అతనికి ఎంతైనా మద్దతివ్వు. నేనిక చెయ్యలేను బాబోయ్. టాలెంట్ లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. నాకిది అర్థం కావడం లేదు. నువ్వు తన ముందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో? నేను అలసిపోయాను చిక్కు. ఇకపై ఎక్కడికి రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను ఎక్కడికి రాను. నన్ను దయచేసి ఎటువంటి ఆడిషన్స్కి పిలవకండి. ఆరు పాడు ఇతనికి వెళ్తున్నాం. ఇవి మంచి విషయం కాదు. మనం తెల్ల స్నేహితున్నాం. వదిలే చిక్కు, తనని వెళ్ళనివ్వు. నీకు కూడా వెళ్ళాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఏమైనా వద్దున్నావు నా గురించి? నువ్వు నా స్నేహితుడివి. నేను ఈ నది ఎత్తరికి వెళ్ళను. నమ్మకం పెట్టు, నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు. హా చిక్కు, ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఆడిషన్ లో ఖచ్చితంగా సెలెక్ట్ అయి సింగర్ అవుతా. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా? ఎన్నాళ్ళని దక్కుంటావే పైన? చుట్టంలా వస్తావే, చూసెళ్ళిపోతావే. ఇది చినుకుల వర్షం కాదు పాచు, భారీ వర్షమే ఇది. ఇదేంటి పాచు, కనీసం నువ్వు వర్షంలోనైనా పాడడం ఆపేస్తావా? లేదు వాసు అన్నయ్య, రేపొక పెద్ద సినిమాకు ఆడిషన్ ఉంది. నేను దాంట్లో ఖచ్చితంగా సెలెక్ట్ కావాలి. ఆహా, అదంతా సరే కానీ నువ్వు కూడా వర్షంలో ఎందుకు తడుస్తున్నావు? వర్షంలో ప్రాక్టీస్ చేస్తే వాయిస్ చాలా బాగా వస్తుంది. నిజం చెప్పావు. ఇలా పాడడం వల్ల నీ గొంతు ఇంకా బాగవుతుంది. ఎప్పటిలాగే పాచో ఎలుక ఇంకా చీకు కప్ప నెక్స్ట్ ఆడిషన్లో కూడా ఓడిపోయి వెనక్కి వస్తున్నారు. మళ్ళీ ఓడిపోయిన సింగర్ ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇతను మీ స్నేహితుడు కాదా? ఓహో, ఊరికే అలా అడిగాను. పవన్ ఇంకా అతని గ్యాంగ్ నన్ని చాలా కొట్టారు. నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది. నేను నీకు చాలా సార్లు చెప్పాను కదా పాచు,
ఇవన్నీ వదిలేయమని. నువ్వు సింగర్వి కాలేవు పాచు. సరే సరే, మీ సలహాను ఇతర ఎవరికి అవసరం లేదు. నేను ఏం మాట్లాడకూడదు. పారు నిజం చెప్తున్నాడేమో చీకు, నాకు అంత టాలెంట్ లేదేమో. సరే అయితే మనం ఇత ఆడిషన్స్కి వెళ్ళడం ఆపేద్దాం. నా ఉద్దేశం, మీకు చక్కని స్వరం ఉంది, కానీ ధైర్యమే లేదు. నువ్వు ఏదైనా సాధించమను పాచో. నిజంగానా? నీ టాలెంట్ మీ చూపిద్దు. ఇక నుంచి పద. చాలా ప్రయత్నాలు చేసిన పాచో ఎలుక గాయకుడిగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఒకరోజు, అరే నన్ను ఇబ్బంది పెట్టకు, ఇక నుంచి వెళ్ళు. నెక్స్ట్. చెప్పింది గుర్తుంది కదా, ధైర్యంగా పాడు. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్. అరే ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, కిందకు దిగి ఫస్ట్ వెళ్ళు. హే వెళ్ళవయ్యా, అక్కడి నుంచి కిందకు దిగు. ప్రశాంతంగా ఉండండి. అయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావు? పాట కంప్లీట్ చేయి. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్, రెడ్ 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 కలర్, దూరం ఉన్న ఆకాశం బ్లూ కలర్, గాలిలో ఎగిరే ఆకులు గ్రీన్ కలర్, ఫ్లేవర్స్ ఉంటాయి ఇంకా అనేక కలర్స్. ఏయ్ నువ్వు సెలెక్ట్ అయ్యావు. అరే తొందరగా చెయ్యండి, మనం ఇంకా చాలా తీసుకెళ్ళాలి. తొందరగా తొందరగా. వెరుగా కలిండి, లేకపోతే ఒక లారీని తీసుకొని రావాలి. ఎంత పనుందో కదా, కాసేపు ఆగుదామని అంటున్నా. ఏమన్నావు నువ్వు? ఆహా, త్వరగా పని పూర్తి చేసేసుకుని కాసేపు పడుకుందామంటున్నా. వాటి పనిలో బిజీగా ఉంటే వాటికి పెద్ద శబ్దం వినిపించింది. అరే ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నాకెలా తెలుస్తుంది? నేడు కూడా నీతో పాటే ఉన్నాగా. నాపేమైనా మ్యాజిక్ వచ్చా? పద చూద్దాం. వారు మెల్లగా ఆ శబ్దం వస్తున్న వైపు కదిలారు. ఏదైనా మామిడి పండు దొరికితే ఇక్కడ మజా చేస్తున్న చీమలపై పెట్టేద్దాంలే. అక్కడ చూడు. అరే అక్కడ తేనెటీగ స్పృహ లేకుండా పడింది. నాకు అనిపిస్తోంది ఇతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని. ఇతను స్పృహలోనే ఉన్నాడు. అయితే స్పృహ కోల్పోయాక తీసుకెళ్దాం. స్పృహ కోల్పోయాడు. అయితే ఇతన్ని నీ తలపై పెట్టుకుని తీసుకెళ్దాం. అవసరం లేదు. అయితే ఎత్తుకుని తీసుకెళ్దామా? నువ్వు తల పట్టుకో, నేను కాళ్ళు పట్టుకుంటా. ఆహా అలా వద్దు, నువ్వు ఇతని కాళ్ళు పట్టుకో, నేను తల పట్టుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి మనము ఎంత గొప్ప వాళ్ళమో. వారిద్దరూ ఆ తేనెటీగని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుండగా పైన కొమ్మపై కూర్చున్న ఒక పురుగు అదంతా చూస్తూ ఉంది. ఓహో, వీరిద్దరూ ఆ తేనెటీగకు స్పృహ కోల్పోయేలాగా చేసి కిడ్నాప్ చేస్తున్నారా? పద చూద్దాం. ఓహో, ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడేం జరిగిందో అది అస్సలు జరుగుండకూడదు. గురూజీ, మీరు ఇలా ముందుకు వెనక్కి ఎందుకు నడుస్తున్నారు? ఓహో, ఏం చెప్పాలి శిష్యుడా? నేను ఒక కీటకానికి ఏడవకుండా మందిచ్చాను. తర్వాత
తరువాత ఏడవటం ఆపేసి నవ్వటం మొదలెట్టింది. ఏడవటం అయితే ఆపింది కదా. ఆపేసింది. గురూజీ, అక్కడ చూడండి, ఎవరో వస్తున్నట్టుంది. వర్షమా? అది వసంత ఋతువులో. అరే, పైన కాదు, కింద చూడండి. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు శిష్యుడా. చూడండి, అతను నడవడానికే ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. మనం వాళ్ళకి సహాయం చేద్దామా? లేదు లేదు, వాళ్ళని మెల్లగా రానివ్వు. అలా ఎందుకు గురూజీ? అరే, అది నాలాంటి డాక్టర్కి ఒక ఇంటర్నేషనల్ సమస్య. అది ఎలాంటి సమస్య? అరే, నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతావెందుకు? నువ్వేమైనా పెద్ద మూర్ఖుడివా? అదే మీతో ఉన్నప్పటి నుంచి. డాక్టర్, కొంచెం చూడండి, ఇతను స్పృహలో లేడు. మీరు ఇతన్ని ఇంత లేటుగా ఎందుకు తెచ్చారు? అతను కింద పడినప్పుడు స్పృహలోనే ఉన్నారు. అందుకే స్పృహ కోల్పోయే వరకు చూసాం. చూసావా డాక్టర్ ఎంత చక్కగా చూస్తున్నాడు? ఇతను చాలా పెద్ద డాక్టర్. అప్పుడే అక్కడికి తేనెటీగల గుంపు వస్తుంది. వే, అక్కడ చూడు, తేనెటీగల సైన్యం. నువ్వు మా అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేశావు? లేదు లేదు, మేము అతన్ని కిడ్నాప్ చేయలేదు. మీరే కదా అతన్ని తీసుకొచ్చింది. తేనెటీగలకు ఇంకా చీమలకు మధ్య ఒక యుద్ధం మొదలైంది. ఈ విషయానికి ఇంతలా గొడవ పడుతున్నారు? అరే, ఇక్కడేం జరుగుతుంది? నేను కలేమైనా చూస్తున్నానా? కల కాదు, నువ్వు స్పృహలోకి రావడానికి ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఓ, నాకేం జరిగిందో చెప్పి వీరి గొడవని ఆపాలి. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. అప్పుడు నా తప్పు అందరికీ తెలిసిపోతుంది. అయినా నువ్వు వీళ్ళకి ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి. మీరందరూ ఆగండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. చూడండి, నేను కింద పడిపోయి స్పృహ తప్పిపోయాను. ఓహో, పట్టుబడిపోయాను. ఇప్పుడు తప్పించుకోకపోతే ఈ తేనెటీగలు నన్ను పచ్చడి చేసేస్తాయి. చూసారా తనేం చెప్పిందో? చూడలేదు, కానీ అది ఏమందో విన్నాము. నిజం తెలుసుకోకుండా నీతో గొడవ పడినందుకు మమ్మల్ని క్షమించు. తేనెటీగ నుండి నిజం తెలుసుకొని తొందరపడి తప్పు చేసినందుకు మిగతా తేనెటీగలు చీమలకు క్షమాపణ తెలిపాయి. అట్టు అట్టు, ఇవాళ మనకి ఎగ్జామ్ ఉంది కదా? అవునవును, ఈరోజు మనకి ఎగ్జామే. నువ్వేమైనా చదివావా? నేను ఇంకా ఏది చదవలేదు జిమ్మి. అబద్ధం చెప్పకు, నాకు అన్నీ తెలుసు. నువ్వు అన్నీ చదివి ముగించుంటావు. నిజంగా నేను ఏమీ చదవనే లేదు. నువ్వు ఇదేలాగానే పోయిన ఎగ్జామ్ కి కూడా చెప్పావు, కానీ నువ్వే క్లాస్ లో ఫస్ట్ వచ్చావు కదా. అది నా అదృష్టం బాగుండింది. నేను అప్పుడు చదవలేదు, ఇప్పుడు కూడా చదవలేదు. సరే సరే, ఇదిగో మన స్కూల్ కి వచ్చేసాం. మీరు ఎందుకని స్కూల్ కి ఇంత లేట్ గా వచ్చారు? ఇక్కడికి వస్తూ ఉంటే ఒక పెద్ద పాము నన్ను పట్టుకుంది, ఇంకా తినాలని కూడా అనుకుంది. అబద్ధం అబద్ధం చెప్పకు అట్టు. నేనెందుకు అబద్ధం చెప్పాలి? నేను చెప్తున్నది నిజమే. కావాలంటే జిమ్మిని అడగండి. అరే దేవుడా, ఎంత అబద్ధం చెప్తున్నాడు! అటు జాగ్రత్తగా వెళ్ళు, దోవలో పావులు ఏమైనా ఉంటాయి. నన్ను భయపించడానికి ప్రయత్నించకు. నన్ను పాము కాటేసింది. అది పావు కాదు అట్టు, అది చెట్ల నుంచి ఏమో పడింది. ఆ తర్వాత నువ్వు ఎలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చావు? మేము ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాం. నేను చాలా ధైర్యంగా నా కాల్ని పట్టుకున్న పాముని తీసి అడవిలోకి విసిరేశాను. నువ్వు ఆపుతావా? అది ముందు పావే కాదు, చెట్ల నుంచి పడినట్టుంది. నువ్వు ఎంత అబద్ధం చెప్తున్నావు?
ఇది చాలా తప్పైన విషయం. అచ్చచ్చో, షేమ్, షేమ్. అచ్చచ్చో, షేమ్, షేమ్. ఏంటి అరుస్తున్నారు పిల్లలు? వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో కూర్చోండి. ఏంటి అందరూ ఎగ్జామ్ కి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం టీచర్. ఏయ్, అక్కడే ఆగు. నేను ఇక్కడ నిలబడ్డా నీ కంటికి కనపడ్డం లేదా? లేదు, అది ముందు తినడం ముగించు. టీచర్, వాడు ఎప్పుడూ తింటూనే ఉంటాడు. సరే సరే, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజు మీకు ఓరల్ ఎగ్జామ్ జరగబోతోంది. అందరూ దానికి సిద్ధంగా ఉన్నారా? Yes, teacher. మొదటి ప్రశ్న, అడవిలో ఉన్న వాళ్ళందరిలో చాలా బాగా పాడేది ఎవరు? కిట్టు చెప్తాడు. హే, ఎవరని చెప్పండి. కాకి కాకి. టీచర్, కాకి. తప్పు. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్తారు? నేను చెప్తాను టీచర్. చెప్పు అటు. కోకిల. కోకిల చాలా బాగా పాడుతుంది. సబాష్, సరైన సమాధానం. చీటర్. అడవికి రాజు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం చిమ్మి చెబుతాడు. తెలీదు టీచర్. ఎవరు చెప్తారు? సరే, నువ్వే చెప్పు. సింహం. అద్భుతం. తరువాత ప్రశ్న, సరే చెప్పండి, పక్షుల్లోనే బాగా నాట్యం చేసేదెవరు? పొన్నం చెబుతుంది. టీచర్, నెమలి. అరే రారా, ఎందుకని ఆలస్యంగా వచ్చా? అది నేను సరే సరే, వచ్చి కూర్చో. అరే, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోకు, ఇంకెక్కడైనా కూర్చో. నీ ఫ్రెండ్షిప్ అంత మంచిదేమీ కాదు. ఇలా రా, నా దగ్గర కూర్చో. ఇలా చూడు, ఆ నక్కతో అస్సలు చేరకు, సరేనా? అరే మిత్రమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి మిత్రులే, తెలియని వాళ్ళు కాదు. చెప్పాలనిపించింది చెప్పేశాను. పూర్ణం సరిగానే చెప్తుంది. సెల్ఫిష్ గా ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా మిగతా వాళ్ళతో ఫ్రెండ్స్ గా ఉండేదే మంచిది. పిల్లలు, ఆ చిన్న నక్క మీద మీరు చూపించే ఫ్రెండ్షిప్ చూస్తే సంతోషంగా ఉంది. కానీ ఒక విషయం చెప్పండి, అందరూ అట్టును చూసి ఎందుకు దూరంగా వెళ్తున్నారు? మమ్మల్ని మోసం చేసే వాళ్ళ దగ్గర మేమెందుకు ప్రేమగా ఉండాలి? మాతో ఎప్పుడు అబద్ధం చెప్పే వాళ్ళతో మేమెందుకు ఫ్రెండ్స్ గా ఉండాలి? ఎప్పుడో వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ దగ్గర మేమెందుకని ఫ్రెండ్స్ గా ఉండాలి? మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. అందరూ ఎప్పుడూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడూ ఎవరిని దూరం చేసుకోకూడదు. మీరే మీ ఫ్రెండ్స్ చేసే తప్పుల నుంచి వాళ్ళని దూరం చెయ్యాలి. మేము ప్రయత్నిస్తాము టీచర్. అవును టీచర్. ఇంకా మేట మేము అట్టుతో ఎప్పుడూ ఫ్రెండ్స్ గానే ఉంటాం.